ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు ఏమండలి మామూలు ఎండలు కొడతలేవా పోరడు 2 రోజులు ఇంటి కాదం పిల్ల ఎండలు కొడుతున్నాయంటే ఎండలు లేని అడుగు గోసి పట్టుకొని గోసేస్తాడు తురుపు వస్తాడు. ఇక మంచి కూర్చున్నా మదవస్తే కానీ ఏం రాదన్నా ఇక్కడ పోతున్నావు ఇప్పుడు పొర మీద కోపైతే అంటులే ఏం చేయాలన్నా మరి ఒక్క దినం పోయినా ఇంటికాడని అన్నాడు. ఎండలు అయితే జోరు కొడుతున్నాయి 6 గంటలకే కొడుతున్నది 6 గంటలకే ఏమంటే పగలేకపోతే రాత్రి తక్కువ కురుకు కూడా సరిగ్గా నిద్రపోనిస్తాడు నా పోరు. ఇక వచ్చిన వాళ్ళు రాగిపోతుంది. మన వికారాబాద్ జిల్లాకు వచ్చిన పర్వతపల్లి గ్రామం మన బషీరాబాద్ మండలం. ఈ మండలంలో భారీ ఏమంటారు పెద్ద పెద్ద ఊళ్ళు బీఆర్ఎస్ సర్పంచ్ లేదు. దగ్గర 20-25 మంది సర్పంచ్ లేనట్టు బీఆర్ఎస్. ఇలా ఊరు మన పర్వతపల్లి గ్రామంకి వచ్చినట్టు పోదు. ఇక సార్ పేరు వచ్చేసి పాండురంగారెడ్డి. పర్వతపల్లి అంటే పాండురంగారెడ్డి, పాండురంగారెడ్డి అంటే పర్వతపల్లి. ఎట్లా తమాషా ఉంది. గట్లాగా పడేలేరికి వచ్చిన ఏం చేస్తుంది ఏం కథ దాదాపు 15-20 సంవత్సరాలు అడిగి చేస్తున్నాడు పడేల వల్ల. ఇక మనకి సర్పంచ్ ఎలక్షన్లు కూడా ఎటువంటి వాగ్దానాలు ఇచ్చాడు ఇక అవన్నీ అడిగి తెలుసుకున్నాం. పడే నమస్తే బాగా పడే బాగా మనం కర్ణాటక బాగా కొడాకున్నది. ఇక ఏం జరగకపోతే మీ ఊరితో వచ్చి మొక్కుతాడు. ఇక మీ పేరు మంచిగా అని చెప్పి తొలగి వచ్చేయండి. ఇక ముచ్చటికి వచ్చే పడ్డా మనం సురు చేద్దామా ఏమన్నా చూడు కోపం కాదు అంటే తెలుసుకుని వస్తుంది మీ ఊరికి. మా వ్యూస్ జరగలుగా చెప్పండి. ముందుగా బషీరాబాద్ మండలం పర్వతపల్లి విలేజ్ జిల్లా వికారాబాదు. ఇంతకు మొదలు రంగారెడ్డి జిల్లా, మొన్న నుంచి వికారాబాద్ జిల్లా. గత 15 సంవత్సరాల నుంచి రాజకీయంలో తిరుగుతుంటాము. కాకపోతే మొన్నటిసారి జనరల్ వచ్చింది. ఆ జనరల్లో అందరూ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపించినా కూడా జనాలు మాత్రం నన్ను నమ్మి నాకు ఫుల్ మెజార్టీతో 350 మెజార్టీతో 950 ఓట్లకు 350 మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించారు మా ఊరు జనాలు. ముఖ్యంగా యువత మాత్రం చాలా సహకరించింది. వాళ్ళ లక్ష్యం ఏంటంటే 10 ఏళ్ళ కేసీఆర్ పాలనలో మంచి అభివృద్ధి 1.5 రూపాయల వర్క్ చేసుకున్నాం మా ఊర్లో. మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 2.5 ఏళ్ళ పాలనలో ఎక్కడేసిన గొంగడు అక్కడే ఏమీ అభివృద్ధి జరగలేదు. అసలు ఆ రోడ్ల పరిస్థితి చూస్తే మాత్రం ఘోరంగా ఉన్నది. వాళ్ళ ఊరు ఆకాంక్ష అంతా నా మీద ఏం పెట్టుకున్నారంటే మా ఈయన వస్తే ముందుకుండి ఇవన్నీ జరిపిస్తారని అనుకున్నారు. మొన్న కూడా పంచాయతీ జీపీలకి వెళ్ళి తీసి మా ఊరు రోడ్డు 800 మీటర్లు రోడ్డు ఖరాబ్ ఉంటే పంచాయతీ జీపీలకి వెళ్ళి తీసి చేపించిన. కడకు మాట్లాడుతుంది మరి రాజకీయాలకు వస్తాను మీ పుస్తకం మీద పడాలి అంటే ఎక్కడికి అమ్మని చేసిన రాజకీయం లేదు. 2012 నుంచి రాజకీయంలో మేము ఉన్నాము. మా నాన్న విఆర్ఓ, మా విలేజ్ 2 విలేజ్లకు విఆర్ఓ మంచి పేరు ఉన్నది. మనకు రాజకీయంలోకి రావాలని అంత కోరుకున్నందుకు రాజకీయాల్లో తిరిగినాము. మాకు ముఖ్యంగా ఏంటంటే మా ఊర్లో కూడా కర్ణాటక బార్డర్కి ఉన్నాం కాబట్టి అన్నీ అభివృద్ధి చేసుకోవాలనే ఆశతో రాజకీయాలలోకి వచ్చేసినాము. మరి మొట్టమొదటి ఏం పార్టీ? మొట్టమొదటి మేము కాంగ్రెస్లో ఉన్నాము. కాంగ్రెస్లో ఉన్నాక మా పైలట్ రోహిత్ రెడ్డి అన్న గారు టీఆర్ఎస్లోకి వచ్చినాక అన్నతో పాటే ఉన్నాము. మేము అన్న ఎక్కడ ఉంటే అక్కడ అన్న పద్ధతులు విధానము చాలా నచ్చినాయి కాబట్టి ఏమన్నా ఫేస్ ఫార్వర్డ్ పెద్ద సార్ బాగానే పెద్ద సార్ రెడ్డి సార్ గారికి సన్నిహితంగా సార్ ఇక్కడికి వస్తే కంపల్సరీ ఫోన్ చేస్తాం. మాకు ఫోన్ చేస్తాడు. కంపల్సరీ అందుబాటులో ఉంటాం. అందులో మేమున్నా మాతో అడుగుతాడు ఏ ఊరికి వెళ్ళాలి మనం ఇప్పుడు ఏరుకోవాలని అని అడుగుతాడు. అందరికి అందుబాటులో ఉండి తాండూరు లోకల్ అనే మంచి ఇల్లు కట్టుకొని ఆయన ప్రతి విషయం దానికి మాకు ఫుల్ సహకారం ఉన్నది. మేము కూడా చదువు 10th వరకే చదువుకున్నాను. ఇద్దరు అన్న వ్యవసాయమే. మనకి 25 ఎకరాలు వ్యవసాయం అందరూ చూసుకుంటాడు. ఇద్దరు కొడుకులు. ఇద్దరు చదువుకున్నా. ఒకటి జాబ్ ఎక్కిండు మొన్న రీసెంట్ గా, ఇంకోటి ఫైనల్ ఇయర్ ఉన్నాడు. హైదరాబాద్ లో. అదే సెట్ అయితే ఇంకా పిల్లలు పెళ్లి కాలేదు. ఇద్దరు కాలేదు. అప్పుడు పిలుస్తూ నువ్వే చేసుకోబట్టి పెళ్ళి నేను 2000 అంటే అమ్మ నాన్న చూసిన అమ్మాయి లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. అమ్మ నాన్న పెద్దలు చూస్తావా? మరి ఎచ్చకేలకు సర్వంగా పోటీ చేస్తే
చేస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తావు కదా, ఆ సమయంలో ప్రజలు ఏ విధంగా స్పందించి మీకు సమస్యలు చెప్పి పడ చాలా మంచోడు వచ్చిండు మాకు. ఈయన పోటీ చేయడం మాకు చాలా సంతోషం. ఈ పాండురంగరెడ్డి అనే వ్యక్తి పోటీ చేయడం చాలా సంతోషం. వాళ్ళ కుటుంబం ఆ రోజు నుంచి కూడా పేదవాళ్ళకు కానీ మంచివాళ్ళు కానీ ఎవరికైనా ఆదుకున్న కుటుంబం అని చెప్పి ఆ జనాలు మంచిగా నాకు ఎంత సేవ చేసిందో మర్చిపోలేను. ఆ సేవని ప్రతి ఇంటికి పోతే పట్టదా ఈ పని చెప్పి ఆ పని చెప్పి అని చెప్పి నాకు చాలా ఆదరించారు. ముఖ్యంగా యువత కూడా మన ఊరు లోపల ఎంత అభివృద్ధి చేయాలన్నా మీ ప్రేరణ మంచిగా కావాలి, మంచిగా అయితే అని ఆశిస్తూ మీకు ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి నాకు చెప్పారు. ఖర్చు మాత్రమే ఖర్చు మాత్రం నన్ను పెట్టనీయలేదు, ఏం ఖర్చు కూడా పెట్టనీయలేదు. ఆ ఉత్సాహంగా ఆ పిల్లల సంతోషంతో వాళ్ళే ముందుకు వచ్చారు. కానీ నన్ను ఒక వార్డ్ మెంబర్ సెలక్షన్ కూడా చేయలేదు, వాళ్ళే సెలక్షన్ చేసుకున్నారు. మేమే ఉంటాం పట్ల మేము చూసుకుంటామని కూడా అంతా వాళ్ళే చేసుకున్నారు. మాకు మంచిగా అవన్నీ ఎంత అవతల వచ్చినా కూడా మన దగ్గర అడగలేరు, తీసుకోలేరు ఎవరు. ఫోర్స్ ఎవరు చేయలేదు. మనకు 350 మెజార్టీ గెలిచినాక మా ఊరి పిల్లల కోరికలు ఏముండే అంటే ఒక గుడి, ఒక బడి. మా ఊరికి ఇప్పటికైనా ఒకటే లక్ష్యం, పిల్లలకు బడి సందర్భం సౌకర్యం కరెక్ట్ లేదు, ఒక గ్రౌండ్ లేదు. అది ఈయన వల్ల సాధ్యమవుతుందని పిల్లలు చాలా సహకరించారు. అది చేయాలని వాళ్ళు కోరుతున్నారు. నేను కూడా ఇంకా ప్రయత్నాలు చేస్తున్నా. మొన్నటిదాకా ఒక 800 మీటర్ల రోడ్డు కూడా ఉంటే అది ఖచ్చితంగా నువ్వు చేయాలి పట్టాలని చెప్పి అందరూ యువత ముందరకు వచ్చి చేపించారు. ఇంకా ముందర కూడా ఊరికి చాలా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నా. ఇక మనకు గవర్నమెంట్ సపోర్టు, మనం టీఆర్ఎస్ సర్పంచ్ కాబట్టి మనకు మన ఎన్ఆర్జీఎస్ వర్కులు కానీ కొన్ని ఇవ్వలేదు. దాంతో చాలా బాధ అనిపిస్తుంది. ఒక 21 గ్రామాలు టీఆర్ఎస్ సర్పంచులు గెలిస్తే కూడా వాటికి ఏదైనా దానికి అభివృద్ధి చేయలేకపోతున్నాము. ఇక నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ టీఆర్ఎస్ వస్తుందని ఖచ్చితంగా ఆశిస్తున్నాం. ఖచ్చితంగా పనులు చేయించి చూపిస్తాం జనాలకు. మరి ఈ సొంత డబ్బుతో ఏమైనా కార్యక్రమాలు చేసిన మన మల్లన్న జాతర అందరూ కలిసి పెట్టుకుంటే కూడా నాకు సాధ్యమైనంత సాయం చేసి వాళ్ళకు ముందుకు తీసుకెళ్ళినా. ఒక 3 రోజులు నిద్ర లేకుండా వాళ్ళతో పాటు తిరిగి కష్టపడి ఆ జాతర సక్సెస్ఫుల్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు ఎవరైనా పేదవాళ్ళు చనిపోయినంటే మనం అంత సాయం 2000, 5000, 3000 మనం ఎంతో అంత సాయం చేసి వాళ్ళకు కూడా అందుబాటులోనే ఉన్నాం. ఇక ముందు కూడా గుళ్ళకు కూడా మాకు ఒక కోరిక. మొన్ననే రీసెంట్గా మా కొడుకు ఉద్యోగం ఎక్కిండు. ఉద్యోగం ఎక్కిన వెంబడే ఒక 11,000 అన్నదానం కానీ చేసినాం. ఇట్లా ఇంకా చేయాలని ఆశ ఉంది నాకు. ఎంత వస్తే అంత సంవత్సరం దాన్ని పొడిగించాలని నాకు చాలా కోరిక ఉంటుంది. మాట్లాడుతాం మరి గతంలో మన కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు సీఎం ఉంది, అప్పుడు పెట్టిన సంక్షేమ పథకాలు, ఈ కిత్తలో మన రేవంత్ రెడ్డి సార్ పెట్టిన సంక్షేమ పథకాలు మధ్యలో వ్యత్యాసం చెప్తా పట్టగా చాలా వ్యత్యాసం ఉంది. నక్కకు నాగలోకున్నంత వ్యత్యాసం ఉంది. మీరు చెప్పాలంటే కేసీఆర్ గవర్నమెంట్లో మా ఊర్లో పిల్లల్ని ఇవ్వడానికి కూడా భయపడుతుంది. కేసీఆర్ గవర్నమెంట్లో మంచి నీళ్ళని అందజేసారు. మా ఊరికి ఒక ఆడపడుచు నీయాలంటే కూడా ఆ ఊర్లో నీళ్లు లేవు, మా బిడ్డను ఆ ఊరికి ఇస్తే నీళ్ళు మోసే కావాలి అని చెప్పి ఇది చేసి ఆ కేసీఆర్ గవర్నమెంట్లో ఇంటింటికి అసలు ఫస్ట్గా మర్చిపోయింది ఒకటే, ఇంటింటికి కేసీఆర్ నీళ్ళు. ఏ గ్రామంలో మా గడ్డ పైన అడగండి, మాది చాలా అరుదైన ప్రాంతం, ఎత్తు ప్రాంతం, అక్కడ నీళ్లు పడాయి బోర్లలో. మనకు ఈ కేసీఆర్ గవర్నమెంట్ మొన్న గత 10 సంవత్సరాల పాలనలో మేము చాలా అభివృద్ధి చేసుకున్నాం. దాని అభివృద్ధి ముందర వస్తే 10 పైసల వంతు లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పాలంటే. మొన్నటికి మొన్న ఆ రోడ్డు పడి గుంతలు పడిపోతే కూడా దాన్ని అడిగి నాదుడు లేడు. మన కేసీఆర్ గవర్నమెంట్లో కళ్యాణ లక్ష్మి అడుగుతావా, షాదీ ముబారక్ అడుగుతావా, గర్భిణీ స్త్రీలకు కిట్ అడుగుతావా, ఆడపిల్ల పడితే 13,000, మగపిల్లాడు పడితే 12,000, ఇట్లాంటివన్నీ స్కీములన్నీ చాలా అసలు తెలంగాణలో ఎక్కడ లేనంత మన ఏది గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో ట్రీట్మెంట్లు తెలంగాణలో ఎక్కడ లేనంత తాండూరు ప్రాంతం, వికారాబాద్ ప్రాంతంలో జరిగినాయి. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన ఎక్కడైనా హాస్పిటల్కి ఎక్కడ పోవాలన్నా ప్రతి ఒక్కరు రెస్పాన్స్ ఇస్తుంది. ఇప్పుడు ఇంకా హాస్పిటల్కు డెలివరీ పోతే ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. 10 ఏళ్ల పాలనకు ఈ పాలనకు చాలా బాధాకరంగా ఉన్నది. మా సొంతంగా మా విలేజ్ అయితే మొన్న రీసెంట్గా 6 నెలలే నేను సర్పంచ్ కలిసి ఒక 50 ఫ్యామిలీని ఓరు వదిలిపెట్టిపోయినా నాకు కంట తడి వస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఎందుకు పోతున్నారంటే ఏం చేయాలి, రైతు బంధు లేదు, రైతులకు యూరియా దొరకట్లేదు, వ్యవసాయం ఈసారి సహకరించలేదు, వాతావరణం సహకరించలేదు, పోతున్నామంటే మాకే బాధ అనిపించింది చాలా. మనకు ఎంత బాధగా ఉన్నామంటే ఇట్లాంటి పాలన అసలు 10 సంవత్సరాలు మళ్ళీ 20 సంవత్సరాలు వెనుకపోయినట్టే ఉన్నది. మనం టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ కేసీఆర్ సార్ పుణ్యాన
జనాలు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎక్కడ ఊళ్ళో అక్కడ ఉంది. వలస పోయిన వాళ్ళంతా రిటర్న్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వలస బాట పట్టింది కాంగ్రెస్ పాలనలో. చాలా ఇది ఘోరమైన పరిస్థితి. మళ్ళీ ఎట్టి పరిస్థితుల మన కేసీఆర్ సారే రావాలి, మనకి అన్ని అందుబాటులో చూసుకోవాలి. మనకు ఆ 420 హామీలు ఇచ్చిన ఊసే లేదు. 6 గ్యారెంటీలు ఆ బస్సు ఒక్కటి కొట్టుకొని వస్తున్నారు. ఆ బస్సు ఒక్కటి ఈ ఎండలో ఎవడ కొట్టుకొని సావడం తప్ప బస్సులో ఏం ఉపయోగం లేదు. అసలు పోయేమో మాట్లాడుతాం మరి ముందు ముందు చేయబోయిన కార్యక్రమం కూడా గ్రామంలో మన గ్రామంలో కూడా అసలు బడిది చాలా ఇబ్బంది ఉంది. పంచాయతీ భవనం కూడా మొన్న స్టార్ట్ అయింది, చివరి దశలో ఉన్నది. పంచాయతీ భవనం పూర్తి చేసుకోవాలి, ఆ బడి అనేది పూర్తి చేయాలి. నేనున్న 4 ఏళ్లలో నెక్స్ట్ మళ్ళీ రోహిత్ అన్న వస్తే ఆయన దగ్గర కొట్లాడి మా ఊరికి ఎక్కువ నిధులు తీసుకెళ్ళి ఊరిని అంతా అభివృద్ధి చేయాలని నా ఆశ. ఇప్పుడు ఎందుకంటే ఎందుకంటే మీకు చెప్పదలుచుకున్న విషయము, మొన్న ఎక్కడైనా తెలుసుకోండి, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక టీఆర్ఎస్ సర్పంచులు గెలిచిన దగ్గర ఎన్ఆర్జీఎస్ వరకు రూపాయి ఇవ్వలేదు. మాకు పక్కల గ్రామం మరపల్లి, అక్కడ 600 ఓట్లు ఉంటే అక్కడ 18 లక్షల వర్క్ పెట్టి పర్వతపల్లికి 10 లక్షలు కాదు, 5 లక్షలు కాదు, 2 లక్షలు కాదు, ₹1 కూడా ఎన్ఆర్జీఎస్ వర్క్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎక్కడైతే కూడా వీళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళే ఆటోమేటిక్ కాంగ్రెస్లో వస్తారని అనుకుంటున్నారు. అది వచ్చే మాట మాత్రం వస్తుంది. పార్టీలు అందరూ అతీతమే. ఇంతకుముందు గతంలో టీఆర్ఎస్ ఉన్నది, అప్పుడు టీడీపీ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది. అప్పుడు ఎప్పుడు కూడా పక్షపాతం చూపించలేదు, సవతి తల్లి పోరు చూపించలేదు. ఈ మొన్న మాత్రం చాలా సవతి తల్లి పోరు చూపిస్తున్నారు. మాకు 19 గ్రామాలకు ఇప్పుడు నిధులు ఇవ్వట్లేదు. ఎందుకు ఇది? మాకు ఇంకా ఇప్పటికైనా మీరు కండు తెరిచి మీరు నిధులు ఇవ్వండి. మీకు కూడా అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకేం సమాధానం చెప్తారు? మీరు గ్రామాలలో రేపు ఎట్లా తిరుగుతారు? గ్రామాలలో తిరిగితే వాళ్ళు అసలు ఘోరంగా పరిస్థితులు ఉంటాయి. మీరు వచ్చి చూడండి. ఎమ్మెల్యే గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే ఇప్పుడు ఊళ్ళకు రావట్లేదు. వచ్చి చూస్తే తెలుస్తా ఏముంది అభివృద్ధి ఆడని. అసలు అంత ఘోరంగా అయిపోయింది. మళ్ళీ ఖచ్చితంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ జెండానే ఎగురుతుంది. ఖచ్చితంగా తాండల పైలట్ రోహిత్ రెడ్డి గెలుస్తాడు. ఇది అసలు 100% నిజమైన మాట. నాకు సెలింగ్ పనులకు వేస్తాను. సరే పోయిరండి, మంచి పనులు మళ్ళీ అప్పటికి వస్తాయి.